సింగరేణి సంస్థలో పనిచేస్తూ మరణించిన వైద్యపరంగా ఇబ్బందులు ఉన్న కార్మికుల పిల్లలకు కారుణ్య నియామక పత్రాలు అందించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం జీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 2 మహిళలతో పాటు మొత్తం 29 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా కారుణ్య నియామకాలు చేపడుతుందని చెప్పారు. ఇప్పటి వరకు రామగుండం పరిధిలో 1700 మందికి, సింగరేణి వ్యాప్తంగా 12,000 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఉద్యోగులు పొందిన అభ్యర్థులు సంస్థ పురోభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈరోజు RG1 ఏరియాలో మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీమ్ కింద పిల్లలకి ఉద్యోగాలు సింగరేణి కంపెనీలో పనిచేసి అనారోగ్య కారణాల వల్ల దిగిపోయిన వారి పిల్లలకు 29 మందికి ఇవ్వడం జరిగింది. అందులో 2 అమ్మాయిలు, 27 మంది అబ్బాయిలు ఇవ్వడం జరిగింది. RG1 ఏరియాలో సింగరేణిలో ఈ స్కీమ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి 12,000 మందికి సుమారుగా ఈ రకమైన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా కొత్తగా చేరిన యువకులు ఈ సింగరేణి యొక్క కుటుంబంలో చేరి సంస్థ పురోగతికి తోడ్పడతారని ఆశిస్తున్నాను.